ఇంకా స్టార్ట్ దానికి ఇంకొక 3 hours ఉంది కాబట్టి వాష్ చేపిస్తున్నాను. వాష్ చేపించని చూద్దాం దీంతో రైడ్. ఇంకా నైట్ మొత్తం జర్నీ ఎలా అవుతుందో ఏంటో అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాదమస్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:42 అవుతుంది. నా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ నుంచి అంటే మీకు అప్పటి నుంచి నేను హార్లీ డేవిడ్సన్ అంది బైక్ పెట్టినా కదా, అది ఎందుకంటే నేను ఇక్కడ నుంచి తిరుపతి వెళ్తున్నాను అనమాట. నాకు తిరుపతి వచ్చేసి ఇక్కడ నుంచి 560 kilometers చూపెడుతుంది, అంటే అరౌండ్ 600 అవుతుంది అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ కావడానికి నాకు 10:42 అంటే ఒక 12-1 అన్న అవుతుంది. ఎందుకనంటే చెప్పాను కదా మా ఫ్రెండ్కి మొబైల్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి, అది ఇంకా నా దగ్గర ఉంది, ఇవ్వలేదు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అతని దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ గిఫ్ట్ ఇచ్చి అక్కడ నుంచి ట్రీట్ తీసుకొని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12-1 అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. నేను చూద్దాం ఎంత టైం అవుతుంది ఏందని చెప్పి. సో నేను వయా కర్నూలు రూట్ నుంచి వెళ్తున్నాను అనమాట. సో మిగతా విషయాలు ఏమైనా ఉంటే మనము వెళ్ళేటప్పుడు రైడ్లో మాట్లాడుకుందాం. ఓకే రైట్. నా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది చూడండి. నేను ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను ఇక్కడ నుంచి. ఇంకేం లేదు, నా లగేజ్, నా రైడింగ్ జాకెట్ అంతే. ఫైనల్గా నాకు హైదరాబాద్ నుంచి అయితే జేపీ దర్గా దాటినాక బంక్ దొరికింది. ఎక్కడ అంటే ఎక్కడ లేనే లేదు అసలు. ఉంది కానీ క్లోజింగ్ టైం ఉంది, ఇంకా ఆఫ్ అయిపోయినాయని చెప్పి చెప్తున్నాను అనమాట. చూద్దాం ఫస్ట్ ట్యాంక్ ఫుల్ ఎంత పడుతుందో ఏంటో అని చెప్పి. ఇది మంచిగా హెచ్చాగా కప్పుకున్నావు నన్ను. 1442 13.37. మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ వచ్చేసి జేపీ దర్గా దాటినాక అయిందనమాట. చూద్దాం. చాలా ఉంది. అప్పటి నుంచి జాకెట్కి జిప్ కూడా వేసుకోలేదు, ఇంకా గ్లౌజెస్ కూడా పెట్టుకోలేదు. ఇంకా ఎంత తొందర అయితే అంత తొందరగా మనం స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ నుంచి అంటే జేపీ దర్గా నుంచి తిరుపతి వచ్చేసి 516 kilometers చూపెడుతుంది. మార్నింగ్ డెస్టినేషన్ టైం వచ్చేసి 11:16 AM చూపెడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందని చెప్పి. చలి పెడుతుందని చెప్పి ఇంకా అట్లనే పెట్రోల్ గిట్ట ఒప్పించుకోమని చెప్పి ఆపాను. ఇంకా అయిపోయింది, ఒకసారి చూద్దాం. ఇంకా 389 kilometers చూపెడుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది అనమాట. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 330 kilometers. గుడ్ మార్నింగ్.
సో ఇప్పుడు నాది పెట్రోల్ అయితే అయిపోయింది అనమాట. కొంచెం ఒక పాయింట్ ఉంది, ఎప్పుడైపోయేది తెలియదు. నాకు ఫస్ట్ ట్యాంకులు వచ్చేసి 369 కిలోమీటర్స్ ఇచ్చింది అనమాట, అంటే 310 కిలోమీటర్స్ ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫ్యూల్ స్టాప్ ఎక్కడుందో చూస్తున్నాను. ఆల్మోస్ట్ సెకండ్ ఫ్యూల్ స్టాప్ అయితే నేను ఇండియన్ ఆయిల్ ఒప్పిద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ ఫ్యూల్ ఇండియన్ ఆయిలే కదా. సో ఇండియన్ ఆయిల్ ఎక్కడుందో బంక్ అని వెయిట్ చేస్తున్నాను, చూస్తున్నాను. ఇన్కేస్ ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ చేసుకున్నాక ఇంకా స్టార్ట్ కావాలి. ఎక్కడుందో బంక్ ఇంకా నియర్ బైలో చూపెడుతుంది, చూద్దాం. సో నాకు సెకండ్ ఫ్యూల్ స్టాప్ వచ్చి ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 109 రూపీస్ ఉంది లీటర్ ప్రైస్. ఫుల్ ట్యాంక్ నాకు 1400 రూపీస్ అయిందన్నమాట. ఈ కార్ని లారీ గుద్దింది, మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి తుక్కు అయింది. ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాను అనమాట. నేను తిరుపతి వచ్చింది మా బ్రదర్ వాళ్ళ బాబుది బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తిరిగి నా రిటర్న్ జర్నీ ఫ్లైట్లో కంప్లీట్.